పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా రేపు అధికారికంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క సినిమాకు సంబంధించి పలు చోట్ల ఇదివరకే ప్రీమియర్ షోలు కూడా మొదలయ్యాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది, కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఈ యొక్క సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించి గ్లిమ్స్ వీడియో విడుదల చేసినప్పుడే అందరికీ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ బాగా సెట్ అవ్వడంతో అంచనాలు మరింత పెరగడం అందరినీ ఆకర్షించింది. ఇక ఈ యొక్క సినిమా పూర్తయి కూడా డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఇక సత్యరాజ్, నాజిర్, అనసూయ, భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ యొక్క మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు, ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక ఈ యొక్క సినిమా పలు చోట్ల ప్రీమియర్ షోలకు మొదలైన సంగతి కూడా తెలిసిందే. రీసెంట్ టైంలో ఒక సినిమా మొదలైన వెంటనే ట్విట్టర్లో రివ్యూ పెట్టడం అనేది ఆనవాయితీగా మొదలైంది. ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించి షో ఆల్రెడీ మొదలైంది. ఇక ఇప్పుడు ట్విట్టర్లో సినిమా టైటిల్ కార్డ్ వైరల్ చేయడం మొదలు పెట్టేశారు కొంతమంది. ఇక ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ట్విట్టర్ వేదికగా టైటిల్ ఎంట్రీ ర్యాంప్ అని పోస్ట్ చేయడం జరిగింది. ఇక సినిమా టైటిల్ కార్డుతోనే హై క్రియేట్ చేశారు చిత్రబృందం. ఇక సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్కి స్పెషల్ కార్డ్, డైరెక్టర్ పేరులో క్రిష్ జాగర్లమూడి కూడా వేశారు. ఇక ఫైట్ సీన్స్ అదిరిపోయాయని కూడా కామెంట్లు చేయడం జరుగుతుంది. ఇక మొత్తానికి మాత్రం ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం గ్యారంటీ అంటూ వారు ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది.